ఓంకారం అని ఒక శబ్దం, అలాగే విష్ణు బ్రహ్మ అని 3 ఉంటాయి. ఓంకారం ఒకటి, విష్ణు బ్రహ్మ అని అలాగా 2 వర్గాలు ఉంటుంటాయి. 3 రకాలుగా అనమాట. 3 నమ్ముతారు ఏదైనా. అలాగే ఈ క్రిస్టియన్స్లో కూడా తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ నామం అని 3 ఉంటాయి. ఇలాగ ముస్లిమ్స్లో కూడా అల్లా, అలాగే ప్రవక్తల ద్వారా వచ్చింది అంటారు, ఆత్మ ఉంది అంటారు. 3 ఉంటాయి. అయితే ఎందుకంటే ఇలా 3 ఉండబట్టి ఈ 3 అనేది ఈ ఒక నెంబర్స్ 786 అని వీళ్ళ నమ్మకం. అది గ్యారెంటీ లేదు, దీనికి రికార్డు లేదు, దీనికి పురాణం లేదు, ఇది ఏదో రాసి లేదు సరిగాను. సరే, ఎవరి నమ్మకం వాళ్ళది. అయితే ఇది మన దగ్గర ఉంటే మనకి అదృష్టం కలిసి వస్తుందని, లక్షల వేలు ఉన్నోడు లక్షలు సంపాదిస్తాడు, లక్షల నుండి కోట్లు సంపాదిస్తాడు, ఏదనుకుంటే అది జరుగుతుందని ఈ నెంబర్ని కారుకి కానీ దేనికైనా ఉండేలాగా చూసుకుంటూ ఉంటారు. కొన్ని ఒక నెంబర్లు ఐడెంటిఫై చేస్తారు. ఈ నెంబర్ ఉంటే అదృష్టం ఉంటుంది అనేది. ఈ నెంబరు కనీసం ఈ 786 అన్ని నోట్ల మీద ఉండదు, ఎక్కడెక్కడో ఉంటుంది, 100కో కోటికో. ఆ నెంబరు 5 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు బాగా డబ్బు ఉన్నోళ్ళు సెంటిమెంట్లుగా తీసుకుంటారు. లేదు అంత లేకపోతే 1,50,000, 80,000, లక్షల మీదనే ఉంటుంది, 90,000 ఎలాగా. అది ఆ ఒక నెంబరు 786 కావాలి. ఫస్ట్లో ఉంటే తక్కువ రేటు, లాస్ట్లో ఉంటే చాలా ఎక్కువ రేటు ఉంటుంది అనమాట. ఫ్యాన్సీ నెంబర్ కూడా 1, 2, 3 అని ఉంటాయి రూపాయల మీద, వాటి మీద. ఆ నెంబర్లు ఉంటే ఆ నోటు కొనుక్కొని దాచుకుంటారు. అలాగే ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉంటుంది. ఒకడికి పాటలు పిచ్చి, ఒకటి తాగుడు పిచ్చి, పాడేవాడికి పాట పండగ, ఆడేవాడికి ఆట పండగనే ఉంటుంది. ఎవరి సెంటిమెంట్లోకి వాళ్ళకి నమ్మకం, కానీ ఇది రియల్గా చెప్పాలంటే ఇది కాదు. కాబట్టి నా దగ్గర కూడా 786 ఒకటి ఉంది, 20 రూపీస్. ఇది కూడా కావాలంటే లక్షల కోట్లు అవసరం లేదు, వాళ్ళ మీద రేట్లలోనే నేను ఇస్తాను, కావాలంటే తీసుకోవచ్చు. అది సెంటిమెంట్లు ఉన్న వాళ్ళకి, అంతేగాని బలవంతమేం కాదు. అది నేను ఒకరిది తీసుకొని నేను మీకు ఇస్తాను. అది వేలు కోట్లు కాదు, లక్షల మీద అంటారు చాలామంది, కానీ వేలలోనే ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే నేను కొద్దిగా డబ్బులు ఇచ్చే తీసుకుంటాను కనుక. సరే, పక్కన పెడదాం. అది అంత బలవంతం కాదు. ఆ సెంటిమెంట్ ఉండేవాళ్ళు వాడికి వచ్చి తప్పేం కాదు. అంతేగాని ఎవడైనా లక్షలు కోట్లు అని చెప్తారు, నమ్మొద్దు. ఇది 3 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు అని అబద్ధం. ఇది అంతా వేళ్ళలో ఏదో ఉంటుంది, అది పర్వాలేదు. ఇది చాలామంది మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఎందుకంటే మోసపోకండి, అది జాగ్రత్త అండి, బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. అందుకని మెయిన్ నాకు లాభం రావాలి, నేను సంపాదించాలి అని ఆ విషయంతో నేను చెప్పలేదు. మీరు లక్షలు కోట్లని ఎవరైనా రిజిస్ట్రేషన్ ఛార్జ్ చేయండి. ఫస్ట్ 5,000 అంటారు, 2,000 అంటారు, 10,000 అంటారు, తర్వాత 1,00,000 అంటారు. నీకు 10 కోట్లు వస్తుంది అంటారు, 10 లక్షలు వేసేయమంటారు. అలాగ అప్పులు అయిపోయి బెట్టింగ్ యాప్లాగా చనిపోవడం కానీ జరుగుతారు. దీనివల్ల అసలు మాయ ఇదంతాను. కాబట్టి వేలలోనే ఏదైనా 100లోనే తప్ప ఇది కోట్లు లక్షలు ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా బీ కేర్ఫుల్. చాలా మోసగాలు ఉన్నారు, 199 మోసగాలేదు. థ్యాంక్ యూ.